పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి 2 దినాలు ఉజ్జీవ స్వార్థ కూడికల్లో మొదటి దినం ఈ సాయంకాల సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో ఆరాధనలు నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో యెరూషలేము ప్రాముఖ్యత ఈ అంశంలో నుండి పార్ట్ 1 ఈరోజు మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనవి చేస్తున్నాం. ఈ ప్రాంతవాసులందరినీ దర్శించండి. ఇప్పుడు మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం పెద్దగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఓకే ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రేపు మన ధ్యానాంశము యెరూషలేము ప్రాముఖ్యత. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇది బైబిల్లో ఒక ముఖ్యమైన అంశం. ఇది ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ తెలుసుకోవలసినటువంటి అంశం. అంటే ఒక సార్వత్రిక అంశం. ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి సంబంధించిన వర్తమానం ఇది. సో యెరూషలేము ప్రాముఖ్యత ఈ అంశంలో నుంచి ఈరోజు పార్ట్ 1లో కొన్ని విషయాలు మీకు ధ్యానం చేయడం జరుగుతుంది. రేపు మరికొన్ని విషయాలు కూడా చక్కగా నేర్చుకొని ఈ అంశాన్ని ముగింపు చేస్తాం. ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. యెరూషలేము ప్రాముఖ్యత, యెరూషలేము యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి, అందులో ఉన్న రహస్యాలేంటి, బైబిల్లో యెరూషలేం ప్రాముఖ్యత ఏంటి, మరి మానవ జాతికి అది ఇస్తున్న సందేశం ఏంటి, కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ముందుగా ఒక వాక్య భాగం చదువుదాం. కీర్తనల గ్రంథము 122వ కీర్తన 6. కీర్తనల గ్రంథము 122 6వ చరణం చదువుతున్నా, గమనించండి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చాలు, గొప్ప వాక్యం ఇది. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. తర్వాత, ఓ యెరూషలేమా, ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారు వర్ధిల్లుదురు. ఓకే, ఈ వాక్య భాగంలో మనకి 2 ప్రశ్నలు వస్తున్నాయి కదా, 2 ఆలోచనలు వస్తున్నాయి. మొదటి ఆలోచన ఏంటంటే, యెరూషలేము క్షేమం కోసం మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంటాం, కుటుంబంలో ప్రార్థన చేస్తుంటాం, మన సంఘాల్లో ప్రార్థన చేస్తుంటాం, అలాగే ప్రేయర్ సెల్స్లో, ఆల్ నైట్ ప్రేయర్లో అనేక సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తుంటాం. ఓకే, మనం ప్రార్థన చేసేటప్పుడు అనేకమైన విషయాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంతోమంది అవసరతల కొరకు, అనారోగ్య పరిస్థితుల కొరకు, సమస్యల కొరకు, లేకపోతే కొన్ని కార్యక్రమాల కొరకు, ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేస్తుంటాం. అయితే బైబిల్ చెప్తున్న హెచ్చరిక చూడండి, యెరూషలేము క్షేమము కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే మనము చేసే ప్రార్థన అంశాలలో ఖచ్చితంగా ఇది ఒక అంశంగా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు నీ ప్రార్థన అంశాలు నీకు 10 ఉన్నాయి, నీకు 20 ఉన్నాయి. నువ్వు చేసే ప్రార్థన అంశాల్లో ఇదొకటి పెట్టుకోవాలి. ఏంటిది? యెరూషలేము క్షేమం కొరకు. అంటే యెరూషలేము మంచిగా ఉండేటట్లుగా, యెరూషలేము క్షేమంగా ఉండేటట్లుగా ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. ఎందుకు ఇలా వ్రాశాడు? అసలు యెరూషలేంకి మనకేం సంబంధం? అది ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఉంది, లేక ఇజ్రాయెల్ రాజధాని అనుకోండి. ఇప్పుడు దాంతో మనకేం సంబంధం? ఈరోజు భారతదేశంలో నివసిస్తున్న మనం, లేక వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు యెరూషలేము క్షేమం కోసం ఎందుకు ప్రార్థన చేయాలి? మన ప్రార్థన అంశాల్లో ఒక అంశంగా ఇది ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే ప్రియులారా, ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించండి. యెరూషలేము ఎప్పుడైతే క్షేమంగా ఉంటుందో ప్రపంచం అంతా క్షేమంగా ఉండిద్ది. అంటే యెరూషలేముకి ప్రపంచానికి లింక్ ఉందన్నమాట. యెరూషలేం అనగానే మనమేదో ఇజ్రాయెల్ దేశం కింద ఆలోచించకూడదు.
లేదు ఇంకేదో క్రైస్తవుల కోసమో లేక మరొక విషయం ఆలోచించకూడదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే యెరూషలేము అనేది ప్రపంచం మొత్తానికి లింకప్ అయి ఉంది, ప్రపంచం మొత్తానికి ముడిపడి ఉంది. ఎప్పుడైతే యెరూషలేము అనేది నీకు క్షేమంగా ఉంటుందో, అక్కడ సమాధానంగా ఉంటుందో, అక్కడ మంచిగా ఉంటుందో, అక్కడ పరిస్థితులు బాగుంటాయో, ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం బాగుండిద్ది అన్నమాట. ప్రపంచంలో ఉన్న 250 దేశాలు సెట్ అవుతాయి, 800 కోట్ల మంది ప్రజలు మొత్తం సెట్ అవుతారు. అందువల్ల ఈ కనెక్షన్ అంతా యెరూషలేముతో ముడిపడి ఉంది. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమమే మన క్షేమం. యెరూషలేములో క్షేమంగా ఉన్నప్పుడే మనం క్షేమంగా ఉండగలుగుతాం. ప్రపంచ దేశాలు క్షేమంగా ఉంటాయి, మానవ జాతి మొత్తం క్షేమంగా ఉంటుంది. అందువల్ల మన ప్రార్థనలో మనం అనేకమైన అంశాల కోసం ప్రార్థన చేస్తుంటాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన చేయమని చెప్పి మనకు నేర్పించాడు కదా. పరలోక ప్రార్థనలో అనేకమైన అంశాల కోసం మనం ప్రార్థన చేస్తుంటాం. అలాగే ఇక్కడ కీర్తనల్లో మనం చేసే ప్రార్థనలో యెరూషలేము క్షేమాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఒక అంశంగా ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. సో యెరూషలేము ఎప్పుడైతే క్షేమంగా ఉంటుందో ఆటోమేటిక్గా మనందరం క్షేమంగా ఉంటాం. అది విషయం. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేముని ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు, వారు అభివృద్ధి చెందుతారు, వారు అన్ని రంగాల్లో ఎదుగుతారు, వారిని దేవుడు బ్లెస్ చేస్తాడు. యెరూషలేమును ప్రేమించటం ఏంటి? యెరూషలేము ప్రేమిస్తే మనం వర్ధిల్లటం ఏంటి అనే ఆలోచన కూడా వస్తుంది. అవును, ఈరోజు ఆ విషయాలు మీకు నేను లోతుగా చెప్పబోతున్నాను. యెరూషలేమును ప్రేమించటం అంటే దేవుణ్ణి ప్రేమించటమే. యెరూషలేమును ప్రేమించటం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించటమే. కారణం ఏంటంటే యెరూషలేముకి దేవుడికి సంబంధం ఉంది, యెరూషలేముకి వాక్యానికి సంబంధం ఉంది, యెరూషలేముకి రక్షణ సువార్తకి సంబంధం ఉంది, యెరూషలేముకి ప్రపంచ భవిష్యత్తుకి సంబంధం ఉంది, యెరూషలేముకి మానవ జాతికి సంబంధం ఉంది. కాబట్టి యెరూషలేమును ప్రేమించడం అంటే మనం దేవుణ్ణి ప్రేమించటమే దాని అర్థం. ఒక మాట మీకు చెప్పాలంటే, అసలు యెరూషలేము ఎలాంటిదో మీకు చెప్పాలంటే, ప్రపంచ పండితులు ఏం చెప్తారంటే, గుర్తుపెట్టుకోండి, ప్రపంచ పండితులు ఏం చెప్తారంటే యెరూషలేము అనేది ప్రపంచ భవిష్యత్తు మొత్తానికి ఒక వాచి లాంటిది అని చెప్తారు. ప్రపంచ మేధావులు ఎవరు అడిగినా, థియాలజన్స్ కానీ శాస్త్రజ్ఞులు కానీ పరిశీలన చేసి చెప్పే ఒక గొప్ప సత్యం ఏంటంటే ఈ యెరూషలేము అనేది ప్రపంచ భవిష్యత్తు మొత్తానికి ఒక వాచి లాంటిది. ఇప్పుడు మనం ఉన్నాం, మన చేతికి వాచి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మాటికి వాచి చూస్తూ ఉంటాం. ఎందుకంటే టైం కోసం. ఆ వాచి చూసి ఆ టైం ప్రకారం డ్యూటీకి వెళ్ళిపోతాం, వాచి చూసి టైం ప్రకారం భోజనం చేసుకుంటాం, లేక ఏదైనా ప్రయాణం ఉంటే టైం ప్రకారం ఆ ప్రయాణానికి వెళ్ళిపోతాం. అంటే ప్రతిదానికి ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆ వాచి చూసినప్పుడు, టైం చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను బస్సు ఎక్కాలి, లేక ఇప్పుడు ఈ డ్యూటీ చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు నేను భోజనం చేసుకోవాలి, ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి రావాలి, ఇప్పుడు అక్కడ స్కూల్కి వెళ్ళి రావాలి, లేకపోతే ఇదిగో ఇప్పుడు ఈ పని చేయాలనిపిస్తుంది. అంటే వాచి మనకి ఎలా ప్రపంచ భవిష్యత్తును చూపిస్తుందో, లేక వాచిని చూసి టైం ఎట్లా మనం ఫాలో అవుతున్నామో మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రపంచ భవిష్యత్తు మొత్తం మనకు అర్థమవ్వాలంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ విషయాలు తెలియాలంటే, అసలు ఏ దేశంలో ఏం జరిగిద్దో ఏంటో తెలియాలంటే ముందు నీకు యెరూషలేము న్యూస్ తెలిసి ఉండాలి. యెరూషలేము యొక్క న్యూస్ తెలిస్తే అది వాచి. దాన్ని బట్టి ప్రపంచంలో ఏ దేశంలో ఎలా ఉందో నీకు అర్థమైంది. ప్రపంచ భవిష్యత్తును తెలుసుకోగలుగుతావు. యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, యెరూషలేము అనేది ఒక వాచి లాంటిది. మనం ఎలాగా వాచి చూస్తూ సమయాన్ని బట్టి మన పనులు చేసుకుంటామో, అలాగే ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి, రాకడను గూర్చి తెలుసుకోవడానికి యెరూషలేము యొక్క న్యూస్, యెరూషలేము యొక్క చరిత్ర మనకు కావాలి. యెరూషలేము గురించి మనం స్టడీ చేయాలి. యెరూషలేము క్షేమంగా ఉన్నప్పుడే మనం క్షేమంగా ఉంటాం. యెరూషలేమును ప్రేమించినప్పుడే మనం వర్ధిల్లుతాం. ఇప్పుడు నేను లోపలికి వస్తున్నాను. అసలు ఏంటి యెరూషలేము చరిత్ర ఏంటి, దీని యొక్క వృత్తాంతం ఏంటి, ఎందుకు మనం యెరూషలేమును ప్రేమించాలి, ఎందుకు వర్ధిల్లుతాం, అసలు యెరూషలేముతో బైబిల్ యొక్క పరిచయం ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా చాలా జాగ్రత్తగా రండి. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు ఇంకా వెనక్కి వెళ్తే, మనం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కాలంలో అబ్రహాం జీవించాడు. అబ్రహాము కంటే ఇంకొంత మనం వెనక్కి వెళితే అప్పట్లో యెరూషలేము అనేది లేదు, అది తర్వాత వచ్చింది. ఈ యెరూషలేము అనే పేరులోనే గొప్ప అర్థం ఉంది. ప్రతి మనిషికి ఒక లెసన్, అది ఒక మెసేజ్ లాంటిది. యెరూషలేము అనేటువంటి పేరు
2 పదాల్లో నుంచి వచ్చింది. ఆ 2 పదాలు గుర్తుపెట్టుకుంటే ప్రతి మనిషి బ్రతికిపోతాడు. యెరూషలేం అంటే ఒకటి యెహోవా ఈరే, రెండోది షాలోమ్. 2 కలిస్తే యెరూషలేం అయినాయి. యూరే యెహోవా ఈరే, 2 షాలోమ్, 2 కలిస్తే యెరూషలేం. ఈ 2 పదాలు ఇప్పుడు కలిపి చూడండి. ఈ 2 పదాల్లో ఉన్న అర్థం ప్రతి వ్యక్తి లైఫ్ బాగుపడుతుంది. మొట్టమొదటిది యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. సూపర్ మెసేజ్. మానవ జాతిలో ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో, ఆయన్ని ఆశ్రయిస్తారో, ఆ రక్షణ పొందుకుంటారో, ఆయన ఆరాధిస్తారో, ఆయన సన్నిధికి వస్తారో, వారందరికీ వారి జీవితకాలం అంతా అన్ని విషయాల్లో యెహోవా ఈరే అంటే యెహోవాయే వారి జీవితం మొత్తం చూసుకుంటాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నువ్వు నమ్మగలిగినప్పుడు, ఇదిగో యెహోవా దేవుడిని నేను నమ్ముతున్నాను, ఆయనే సృష్టికర్త, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఆయన సన్నిధికి వస్తున్నాను, చర్చికి వస్తున్నాను, నేను ఆయన ఆరాధిస్తున్నాను, నేను ఆయనకు ప్రార్థన చేసుకుంటాను, ఆయన వాక్యం చదువుతాను, వాక్యం ప్రకారం నేను జీవిస్తాను, నేను ఆయనకు లోబడతాను, నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాను అని ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తాడో వాళ్ళకు 2 విషయాలు అవుతాయి. ఒకటి యెహోవా ఈరే అవుతుంది అంటే దేవుడే వారి జీవితంలో మొత్తం చూసుకుంటాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి, నువ్వు ఆయన నమ్మిన దగ్గర నుంచి, నువ్వు మరణించేంత వరకు, నువ్వు మరణించిన తర్వాత కూడా నీ జీవితాన్ని ఆయనే చూసుకుంటాడు. నువ్వు మరణించేంత వరకు నేను రక్షిస్తాడు, పోషిస్తాడు, నీకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బ్రతికిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. చివరికి నువ్వు మరణించిన తర్వాత నిత్య నరకానికి, అగ్ని గుండానికి వెళ్లకుండా మోక్ష రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యెరూషలేం అనే పేరు ఎంత దీవెనకరమైన పేరు అంటే, అందులో ఉన్నటువంటి 2 పదాలే మానవ జాతి మొత్తానికి దెబ్బకి సెట్ అవుతాయి. మానవ జాతి కరెక్ట్గా సెటిల్ అవుతాడు అన్నమాట. యెరూషలేం యెహోవా ఈరే ప్లస్ షాలోమ్. ఒకటి యెహోవా ఈరే అంటే దేవుని యొద్దకు వచ్చు వారందరినీ ఏం చేస్తాడంటే ఆయనే చూసుకుంటాడు. ఇక నీకేం దిగులేదు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ భవిష్యత్తులో, నీ పిల్లల భవిష్యత్తులో, నీ సంఘ విషయాల్లో, ఇక్కడ బ్రతికినంత కాలం, చనిపోయిన తర్వాత కూడా అస్సలు నీకు దిగులు లేదో, అసలు నీకు సమస్య లేదో. ఏ జబ్బు వచ్చినా, ఏ అనారోగ్యత వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కూడా నీకు సమస్య లేదు. ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు. అందుకే దీన్ని యెరూషలేం అన్నాడు. ఆ పేరు ఆయన కోరుకున్నాడు. తర్వాత చెప్తే దాని చరిత్ర అంత ఈరోజు కొంత మీకు. సో యెరూషలేములో ఒకటి యెహోవా చూసుకొనుట ఉంది. అందుకని బైబిల్ ఏం చెబుతుంది? యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అందరిలో ఎవరైతే యెహోవాను దేవుడుగా కలిగి ఉంటారో దే ఆర్ ఆల్సో బ్లెస్డ్ పీపుల్. యెహోవాను దేవుడుగా కలిగినటువంటి ప్రజలు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. అంటే దే ఆర్ బ్లెస్డ్ పీపుల్, వారు ఆశీర్వదించబడిన వారు అని దాని అర్థం. కాబట్టి యెరూషలేం అనే పేరులో 2 పదాలు మనం తీసుకుంటే మన లైఫ్లో ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటే సెట్ అయిపోయింది వ్యవహారం. ఒకటి, దేవుడే నీ గురించి చూసుకుంటాడు. నువ్వేం చూసుకోవాల్సిన పనిలా, నువ్వేం ఆలోచించాల్సిన పనిలా, బాధపడాల్సిన పనిలా, టెన్షన్ అవ్వాల్సిన పనిలా, చావాల్సిన పనిలా, ఆత్మహత్య చేసుకోవాల్సిన పనిలా, పిచ్చోడు అవ్వాల్సిన పనిలా, ఫీల్ అవ్వాల్సిన పనిలా. డోంట్ వరీ, ఆయనే చూసుకుంటాడు. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఈ యెహోవా ఈరే. రెండవది యెరూషలేం, షాలోమ్ అనే పదం వస్తుంది, అంటే సమాధానం. ఒకటి దేవుడే చూసుకుంటాడు, రెండవది మనకు సమాధానాన్ని కలిగిస్తాడు. ఈ ప్రపంచంలో అందరికీ తక్కువగా ఉన్నది ఏంటంటే సమాధానం, పీస్ ఆఫ్ మైండ్, శాంతి సమాధానాలు తక్కువగా ఉన్నాయి. అయితే నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే ఒకటి ఆయన నిన్ను చూసుకోవటమే కాకుండా రెండవది నీ జీవితాంతం నీకు సమాధానమును అనుగ్రహించువాడుగా ఉంటాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా షాలోమ్. అందుకని ఒకరికొకరు షాలోమ్ భయా, షాలోమ్ భయా, షాలోమ్ షాలోమ్ భయా, షాలోమ్ దేఖో, షాలోమ్. దేవుడు మనకి సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎస్, ఈ భూలోకంలో ఉన్న ప్రజలకు నిజంగా సమాధానం అయితే లేదు. కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. మంచి పదవులు ఉండొచ్చు, జాబ్స్ ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు, మంచి పరపతి ఉండొచ్చు, మంచి సర్టిఫికెట్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ లేనిది సమాధానం.
ఆ సమాధానాన్ని ఇస్తాడు దేవుడు. అందుకే ఆయన కోరుకున్న పట్టణం పేరు యెరూషలేము అని ఆయన పెట్టుకున్నాడు. సో ప్రపంచానికి ఒక కేంద్రంగా యెరూషలేము ఉండిద్ది. దాని గురించి నేను చెప్తాను ఈరోజు, కొన్ని వివరాలు చెప్తాను, రేపు కొంత చెప్తాను. మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా ఇంప్రెస్ అయిపోతారు మీరు. అంటే వాక్యం మనం అర్థం చేసుకోగలగాలి. కాబట్టి యెరూషలేము అనేటువంటి ఈ పేరు 2 పదాల యొక్క కలయిక, 2 పదాల సమ్మేళనం. ఈ 2 పదాల్లో ఉన్న అర్థాలు మన జీవితానికి అన్వయించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఫుల్ సాటిస్ఫాక్షన్ అండ్ సాటిస్ఫై. సో నెంబర్ 1, యెహోవా ఏం చేస్తాడు? మనల్ని చూసుకుంటాడు. రెండవది ఏం చేస్తాడు? ఆయన చూసుకోవటమే కాకుండా సమాధానం ఇస్తాడు. ఇంకేం ఇబ్బంది లేకుండా, ఏం బాధ లేకుండా, భయం లేకుండా ఆయన సమాధానం కలుగు చేస్తాడు. అందుకని దేవునికి యెరూషలేము అనే పేరు చాలా ఇష్టం. అయితే యెరూషలేము అనే పేరు మరి అబ్రహాం కాలంలో మనం చూస్తే అంతకు ముందు వచ్చింది, అది మధ్యలో వచ్చిన పేరే. అయితే ఇంతకు యెరూషలేము అనే పేరు అసలు ఎందుకు వచ్చింది? ఈ యెరూషలేము అనేది ఎక్కడుంది? అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీని యొక్క మర్మం ఏంటి? దీని యొక్క స్పెషల్ ఏంటి? దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు దీని గురించి మనం ఆలోచిస్తున్నాం అనేది కొంచెం మనం వెనక్కి వెళ్దాం. సో ప్రియులారా, యెరూషలేము అనే పేరు మధ్యలో వచ్చిందనుకోండి. ముందు ఆ ప్రాంతానికి అంతకు ముందు మోరియా దేశం అనే పేరు ఉండేది. యెరూషలేము ఉన్నటువంటి ప్రాంతానికి ప్రపంచ మ్యాప్లో ఆ యెరూషలేము అనే పేరు రాకముందు దాన్ని మోరియా దేశం అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో ఎవరు నివసించేవాళ్ళు అంటే, అబ్రహాము కంటే ముందు కొంచెం బైబిల్ ఆలోచించండి. మన నోవాహు ఉన్నాడు కదా, ఫస్ట్ నోవాహు ఉన్నాడు. ఈ నోవాహుకి ఎంతమంది కుమారులు? 3. షేము, హాము, యాపేతు. ఓకే, అప్పుడు అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే హాము అనేవాడిని బయటికి తీసుకురావాలి, రెండో అతన్ని, హాముని. తర్వాత మనం హాము దగ్గరికి వస్తే హాము అనే వ్యక్తికి మళ్ళీ 4 కొడుకులు ఉంటారు. నోవాహు 3 అయితే అందులో నుంచి మనం హామును బయటికి తీసుకొచ్చామనుకోండి, హాముకు 4 కొడుకులు ఉంటారు. అందులో ఒకని పేరు కానాను. ఓకేనా? అంటే ఇప్పుడు నోవాహుకి ఏమవుతాడు? మనవడు. నోవాహుకు హాము కుమారుడు 4లో ఒకడు కనాను. ఈ కనాన్ అనేవాడు శపించబడ్డాడు, శాపగ్రస్తుడు. ఈ కనాన్ అనే వానిలో నుంచి అనేకమైన జాతులు వచ్చినాయి, తెగలు. వాళ్ళంతా కనాను సంతానం. ఆ కనాను అనే వాని సంతానం వాళ్ళు ఈ మోరియా దేశంలో జీవించేవారు. అందుకని దీన్ని అప్పట్లో కనాను దేశం అన్నారు. ఆ దేశంలో నివసిస్తున్న వారందరినీ కనానీయులు అని పిలిచారు. అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఇది అబ్రహాముకు ముందు వ్యవహారం. ఇది అంటే నోవాహుకి అబ్రహాముకు మధ్యలో వ్యవహారం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? అది మోరియా దేశం, దాన్ని కానాను దేశం అని కూడా అంటాం. ఎందుకంటే అక్కడ ఎవరు నివసిస్తున్నారు? కనానీయులు నివసిస్తున్నారు. కనానీయులు ఎవరు? హాము కుమారుడైనటువంటి కనాను సంతానమునకు సంబంధించిన వాళ్ళు. ఈ కనానుకు సంబంధించిన అనేక తెగలోళ్ళు, జాతులోళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు కనుక కనానీయులు అన్నారు. అందులో ఒక ముఖ్యమైన జాతి వాళ్ళు ఎవరంటే యెబూసీయులు. ఈ కనానీయుల్లో మళ్ళీ చాలా తెగలు ఉన్నాయి, చాలా ట్రైబ్స్ ఉన్నాయి. అందులో ఒకటి యెబూసీయులు. ఈ యెబూసీయులు అనేవాళ్ళు చాలా తెలివి కలవాళ్ళు, చాలా చురుగ్గలవాళ్ళు, చాలా పొగరబోతోళ్ళు, మళ్ళీ చాలా వాళ్ళకు తెలివి ఎక్కువ, గర్వం ఎక్కువ. వాళ్ళు ఎక్కువగా కొండల్లో నివసిస్తారన్నమాట, మైదానంలో కాదు, కొండల్లో నివసించేవాళ్ళు. కొండల్లో నివసిస్తూ చక్కగా బాణాలు, రాళ్ళు, గరిలా యుద్ధం చేసేవాళ్ళు. అంటే ఉడుములతో చక్కగా ప్రయాణాలు చేస్తారు. ఇప్పుడు ఉడుము ఉందనుకోండి, ఒక ఉడుముని ఇట్ట పట్టుకొని తాడు కట్టేసి దానికి కొండకేసేస్తే ఆ ఉడుము పోయి అక్కడ కొండకు పట్టుకునిద్ది. అప్పుడు ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కేస్తారు. దాన్ని ఉడుము పొట్టు అంటారు. అంటే ఉడుముకి గట్టి తాడు కడతారు. ఇప్పుడు ఈ ఉడుముని ఏం చేస్తారు? అటు ఇసిరేస్తారు కొండకి. ఇసిరేస్తే అప్పుడు ఆ ఉడుము ఏం చేసిద్ది? ఆ కొండకు తగిలి దాన్ని గట్టిగా పట్టుకునేది. ఇప్పుడు ఆ తాడుతో వీళ్ళు పాకి అక్కడికి వెళ్ళిపోతారు. సో వాళ్ళ తెలివిలో వాళ్ళకుండి అప్పట్లో కనుక కొండల్లో నివసించే వాళ్ళు వీళ్ళు. చక్కగా బాణం చూసి కొట్టారంటే గురి తప్పకుండా కొడతారు. రాయి తీసుకొని వేసారంటే మన ఒడిస్సాలో చూసారు, ఇదంతా ఒడిస్సాలో రాళ్ళు పట్టుకొని కొట్టే బ్యాచ్. కనుక యెబూసీయులు చాలా తెలివి కలవాళ్ళు, చురుగ్గా వాళ్ళు, అసలు పొగరబోతు బ్యాచ్. ఎవడు మాట వినరు. వీళ్ళు ఒక తెగ, కనానీయులు అనే వారిలో ఈ కానాను సంతానంలో ఒక తెగ ఇది యెబూసీయులు. వీళ్ళు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ యెరూషలేము అనే పేరు దానికి రాకముందు ఆ మోరియా దేశంలో వీళ్ళు నివసిస్తున్నారు. ఇది కొంత చరిత్ర, బ్యాక్గ్రౌండ్.
అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అసలు దీనికి యెరూషలేము అనే పేరు ఎందుకు వచ్చింది, తర్వాత యెరూషలేము ప్రాముఖ్యత ఏంటి, అసలు దేవుడు దీన్ని ఎందుకు కోరుకున్నాడు, దీని గురించి బైబిల్లోకి ఎందుకు వచ్చింది, ఈరోజు దీని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, మరి యెరూషలేముకి మానవ రక్షణకు సంబంధం ఏంటి, ఈ యెరూషలేముకి రెండవ రాకడకు సంబంధం ఏంటి, ఈ యెరూషలేముకి ప్రపంచ భవిష్యత్తుకు సంబంధం ఏంటి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకదానికొకటి లింకులు ఉంటాయి అన్నమాట. నేను వాక్యం మొదలుపెట్టినంటే బయట విషయాలు అసలు చెప్పను, బయట చెత్త చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యముని వాక్యముతోనే వ్యాఖ్యానించి చక్కగా ఒక మంచి మెసేజ్ మీకు అందిద్ది, చక్కగా అర్థం చేసుకోవాలి. కాబట్టి యెరూషలేము అనేది దేవుడికి ఇష్టమైనటువంటి పేరు. కాబట్టి ఇప్పుడు భూలోకములు ఆయన యెరూషలేమును కోరుకుంటున్నాడు. రేపు రెండవ రాకడలో క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన జరిగిద్ది, అప్పుడు కూడా యెరూషలేము అనే పేరు అలాగే ఉండిద్ది. ఆ యెరూషలేమును రాజధానిగా చేసుకొని ప్రపంచం మొత్తం పరిపాలిస్తాడు. రేపు పాత సృష్టి నాశనం అయిపోయిన తర్వాత నూతన సృష్టి జరిగిద్ది. ఆ నూతన సృష్టిలో కూడా మళ్ళీ యెరూషలేము అనే పేరే పెట్టుకుంటాడు ఆయన. కాకపోతే అప్పుడు నూతన యెరూషలేము అంటాడు. ఇప్పుడున్న భూలోకం ఇప్పుడు పాత యెరూషలేము అంటారు. రేపు నూతన సృష్టిలో దేవుడు మరలా నూతన యెరూషలేము అని పిలుస్తాడు అన్నట్టు, ఓల్డ్ సిటీ న్యూ సిటీ అన్నట్టుగా. కాబట్టి యెరూషలేము అనే పేరు దేవుడికి ఇష్టమైన పేరు అది. ఎందుకంటే ఆ యెరూషలేము అనే పేరులో ఉన్నట్టు 2 పదాలే మానవ జాతికి మంచి మెసేజ్గా సరిపోతాయి, మానవ జీవితాన్ని సెటిల్ చేసేస్తాయి. యెహోవా నిన్ను చూసుకుంటాడు, రెండోది సమాధానం ఇచ్చేస్తాడు. ఇక అంతకంటే ఏం కావాలి, అంతకంటే ఇంకేవాళ్ళు ఎవడు కోరుకోలేడు, చెప్పలేడు. సో అయితే మరి యెరూషలేము అనే పేరు ఎట్టొచ్చింది, అసలు ఈ ప్లేస్ యొక్క వ్యవహారం ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత లోతుపాతులు ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మరి అబ్రహాం కంటే ముందు ఆ విధంగా ఆ మోరియా దేశంలో, తర్వాత కానానీలు నివసిస్తున్నారు, దాన్ని కానాను దేశం అని పిలుస్తున్నాం. అందులో అనేకమైన తెగలోళ్ళు నివసిస్తున్నారు, ఆ చాలామంది ట్రైబ్స్, వాళ్ళలో యెబూసీయులు ఒకళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఓకే, అక్కడ దాకా రైట్. సరే, ఒకరోజు ఏం జరిగిందంటే ఆదికాండం 20 అధ్యాయంలోకి రండి, 22 ఆదికాండం 22వ అధ్యాయంలోకి వస్తే, ఒకరోజు దేవుడగు యెహోవా అబ్రహాముతో మాట్లాడతాడు. ఇప్పుడు యెరూషలేము యొక్క సందర్భంలోకి వస్తున్నాం. దేవుడగు యెహోవా యెరూషలేములో గురించి తర్వాత చూస్తాం. ముందు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. మాట్లాడితే ఏమంటాడు, అబ్రహామా అబ్రహామా అని పిలుస్తాడు. వెంటనే అబ్రహాం చిత్తం ప్రభువా అంటాడు. అబ్రహాం జీవితంలో ఉన్న గొప్ప ఒక మాట ఏంటంటే, దేవుడు ఏది చెప్పినా సరే చిత్తం ప్రభువా అంటాడు. ఇక రెండో మాట మాట్లాడటం, అదే అతని జీవితంలో హైలైట్ పాయింట్, అది అతని లైఫ్ స్టైల్. దేవుడు ఏది చెప్పినా సరే ఒకే మాట, చిత్తం ప్రభువా, ఎస్ లార్డ్, అలాగే ప్రభువా, అంతే. అబ్రహాము నువ్వు చచ్చిపో అంటే చచ్చిపోతాడు, నువ్వు పలానా స్థానానికి వెళ్ళిపోతాడు, నువ్వు పలానా పని చేసేస్తాడు. ఇక నో అనేది లేదు. అసలు అబ్రహాం లైఫే లైఫ్ అన్నమాట. అలాంటోడు భూమి మీద కనపడ్డ మనకి ఒక పెద్ద హీరో, అతడు ఒక పెద్ద భక్తుడు, అద్భుతమైన వ్యక్తి. అబ్రహాం అంటే మామూలుడు కాదు. ఇశ్రాయేలులకి, క్రైస్తవులకి, ముస్లిం సోదరులకి, ఇశ్రాయేలులకి, ప్రపంచ మానవ జాతి మొత్తానికి ఒక మంచి పిత లాంటోడు, తండ్రి లాంటోడు, దేవుని యందు గొప్ప భయభక్తులు కలిగినోడు. దేవుడు ఏది చెప్తే అలాగే ప్రభువా, అలాగేనయ్యా, అలాగే చేస్తానయ్యా అంటాడు. అసలు అలాంటి మంచి మనిషి మనకు కనపడ్డావు, 100కి 1 కోటికి 1 కూడా ఉండన్నమాట. సో అబ్రహాం జీవితంలో మనం నేర్చుకున్న గొప్ప మాట ఏంటంటే చిత్తం ప్రభువా. దేవుడు ఏది చెప్పినా చిత్తం ప్రభువా అంటాడు. ఒకరోజు దేవుడు ఏమన్నాడు, అబ్రహామా అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. ఏంటి చెప్పండి అయ్యా అన్నాడు. ఏమి లేదు, నువ్వు పిల్లల కోసం చాలా దూరం, చాలా సంవత్సరాలు ఎదురు చూసావు కదా, సుమారు ఒక 25 సంవత్సరాలు పిల్లల కోసం ఎదురు చూసావు. మొత్తానికి నీ కుమారుడు పుట్టాడు. ఓకే, ఆ కుమారుడు కూడా ఇప్పుడు వయసు అంతా 15-20 సంవత్సరాలు వచ్చి ఉంటాయి, వయసు వచ్చింది కదా. నీకు ఒక్కగానే ఒక్క కుమారుడు, అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొచ్చి నాకు దహన బలి అర్పించమన్నాడు. ఎంత భయంకరమైన పరీక్ష అండి, ఒకసారి ఆలోచించండి. బైబిల్లో చదువుతాం కానీ మనం థియరీగా ఆలోచిస్తే కాదు, ప్రసంగాలు చేయటము కాదు, ప్రసంగాలు వినటం కాదు. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక భక్తుని దగ్గరికి వచ్చి దేవుడు నీ కుమారుడు నాకు బలర్పించమంటే అది ఆ వ్యక్తికి ఎంత అగ్ని పరీక్ష అయితే ఒకసారి ఆలోచించుకోండి. ఒక తండ్రి తన కుమారుడిని సేవకీయటానికే కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, వెనక ముందు ఆలోచిస్తాం. లేకపోతే నీ కుమారుడితో పలానా పని చేపించమంటేనే చేపిద్దామా వద్దా అని ఆలోచిస్తాం. కానీ దేవుడు నీ కుమారుని తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించమంటే అది సాధ్యమవుతుందా? ప్రాక్టికల్గా ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చి బలి ఇవ్వగలడా? ఆ బలి కూడా మామూలుగా కాదు, ముక్కలుగా మరి నరికి
చక్కగా నిప్పు పెట్టి తగలబెట్టి అంటే దహన బలి అర్పించాలి. అది సాధ్యమా? ఒక జంతువుని అలా చేయటమే కష్టం, ఒక మనిషిని లేదా సొంత కుమారుని అలా చేయటం ఎంతవరకు సాధ్యం మీరు అర్థం చేసుకోండి. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా, నీ కుమారుని నాకు నువ్వు తీసుకొచ్చి దానబలిగా అర్పించాలి. పిల్లలు లేరని చెప్పి 25 సంవత్సరాలను ఎదురు చూసావు, ప్రార్థన చేసుకున్నావు, మొత్తానికి నీకు ఒక కుమారుని ఇచ్చాను. ఆ కుమారుని కూడా నువ్వు చక్కగా ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి చాలా గారంగా పెంచుకుంటున్నావు. ఓకే, ఆ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించాలా. ఎక్కడ అర్పించాలో నీకు లొకేషన్ చెప్తా నేను. నీ కుమారుని నువ్వు ఎక్కడ తీసుకొచ్చి నాకు బలి అర్పించాలో ఆ స్పాట్, ఆ లొకేషన్ నేను నీకు చెప్తాను, అక్కడికి రమ్మంటాడు. అబ్రహాముకు అలవాటు ప్రకారం చిత్తం ప్రభువా అన్నాడు. అసలు అది చదువుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు నేను ఆ బాధ తట్టుకోలేను. అసలు ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. ఒక మనిషి దేవుని యందు ఎంత భక్తి కలిగి ఉంటాడా, ఇంత విధేయత కలిగి ఉంటాడా, అంటే దేవుడు అంటే ఇంత పిచ్చి ఉండిద్ది ఆ మనిషికి అనిపిస్తుంది. చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ఉన్న ప్రాంతం నుంచి మోరియా దేశానికి రావాలి. అది సుమారు అక్కడికి రావాలంటే 3 రోజులు నడవాలి. అంటే అబ్రహాం ఉన్న ప్రాంతానికి చాలా దూరంలో ఉంది అది మోరియా దేశం. అక్కడికి రా. అక్కడికి వచ్చినాక అక్కడ చిన్న చిన్న కొండలు చాలా ఉంటాయి, అందులో ఒక కొండ నీకు చూపిస్తా, ఆ కొండ దగ్గరికి రా. ఆ కొండ దగ్గరికి వచ్చినాక స్పాట్ చూపిస్తాను, అక్కడ బలి అర్పించు. లొకేషన్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం లొకేషన్ షేర్ చేస్తుంటాం, అప్పుడు దేవుడు అలా షేర్ చేశాడు. అంటే అబ్రహాం ఉన్న స్థలంలో తన కుమారుడు బలి అర్పించమంటలేదు. కొంచెం మీరు బాగా అర్థం చేసుకోవాలి. దూర ప్రాంతం చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే 3 దినాలంత ప్రయాణం నడిచి వెళ్ళాలి. సరే, మొత్తానికి ఓకే. అబ్రహాం వెంటనే లేచాడు, తన కుమారుడు వెంట పెట్టుకున్నాడు, 2 పని మనుషులను తీసుకున్నారు. భార్యకి కూడా చెప్పలా. భార్య చెప్తే ఎక్కడ ఏడ్చిద్దు, ఎక్కడ బాధపడిద్దు అనుకున్నాడు. ఏమో మరి తన కుమారుడు బలి అర్పించాలి కదా. భార్యకి కూడా చెప్పకుండా అబ్రహాం బయలుదేరాడు. సరే, మొత్తానికి వాళ్ళు ఏం చేశారు, 3 దినాల అంత ప్రయాణం నడిచి అంత దూరం వచ్చారు. ఎందుకంటే ఆ రోజులు ఎక్కువ నడకే కదా, నడక, గాడిదలు, గుర్రాలు, ఒంట్లు, ఇదే కదా పరిస్థితి అప్పట్లో. సో మొత్తానికి వాళ్ళు సరే గాడిదల మీదే వచ్చారు అనుకుందాం, నడిచి వచ్చారు అనుకుందాం. 3 దినాలంత ప్రయాణం చేసి వచ్చారు. వచ్చినాక ఏమైంది, మోరియా దేశంలోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళున్న ప్రాంతంలో నుంచి, మెసొపొతేమియా ప్రాంతంలో నుంచి మోరియా ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఓకే, అక్కడికి వస్తే చిన్న చిన్న కొండలు చాలా ఉన్నాయి. అన్ని కొండలే, గుట్టలే చాలా ఉన్నాయి. అందులో ఒక కొండ దేవుడు చూపిస్తున్నాడు. అక్కడికి వచ్చాడు. ఆ చిన్న కొండ దగ్గరికి వచ్చినాక ఏమైందంటే, మరి ఆ పని మనుషులు ఇద్దరిని అక్కడ ఆపాడు. అవి మీరిద్దరు ఎక్కడ ఉండి, నేను నా కుమారుడు వెళ్ళి మరి అక్కడ బలి అర్పించి రావాలా, పని చేసుకొని వస్తామేమో, మీరు ఎక్కడ ఉన్నామని చెప్పి ఆ 2 పని వాళ్ళని కూడా అక్కడ ఆపేశాడు. భార్యని ఇంటి దగ్గరే పెట్టాడు, 2 పని వాళ్ళని తోడు తెచ్చుకున్నాడు. ఇక్కడ పని వాళ్ళు 2 కూడా ఆపేసేసాడు. అయిపోయింది. తర్వాత తండ్రి కుమారులు 2 కలిసి ఇంక బయలుదేరి వెళ్తా ఉన్నారు, కొండెక్కి వెళ్తా ఉన్నారు. ఈ దారిలో తండ్రి కుమారులకు ఒక సంభాషణ, 2 సైలెంట్గా వెళ్తున్నారు. అబ్రహాం ఏం మాట్లాడతలేదు, ఎందుకంటే మాట్లాడటానికి అతనికి మాటలు లేవు. మరి తన కుమారుని తీసుకెళ్ళి బలి అర్పించాలా, ఎట్లా? దేవుడికని చిత్తం ప్రభువా అన్నాడు. దేవుడేమో లొకేషన్ చూపిస్తానన్నాడు. ఆ లొకేషన్ ఫాలో అవుతున్నాడు. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? అందుకని అబ్రహాం ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్తా ఉన్నాడు. ఈ లోపు దారిలో ఇసాకు స్టార్ట్ చేశాడు సంభాషణ. అంటాడు, తండ్రి, మనము దహన బలి అర్పించాలని చెప్పావు కదా, మరి బలి అర్పించాలంటే కట్లు ఉన్నాయి, కట్లు మోసుకొస్తున్నాను నేను, నిప్పు తీసుకొస్తున్నాం, కత్తి తీసుకొస్తున్నాం, మరి గొర్రెపిల్ల ఏది అన్నాడు. అంటే అతను ఏమనుకుంటాడంటే, ఒకళ్ళు గొర్రెపిల్ల మర్చిపోయాడు, మా నాన్నని గుర్తు చేస్తున్నాడు ఏమో. మరి బలి అర్పించాలి కదా, కట్లు ఒకే, కత్తి నిప్పు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది అన్నాడు. ప్రియులారా, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి నాకు అది ఆలోచిస్తున్నప్పుడు. కుమారుడు నానా గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు, ఆ గొర్రెపిల్ల నువ్వే అని చెప్పగలడా? ఆ గొర్రెపిల్ల నువ్వేనయ్యా, నేను ఇప్పుడు చంపబోతున్నాను, నిన్ను మరి దేవుడు బలి అడుగుతున్నాడు, ఏం చేయాలా, బలి ఇవ్వాలి అని చెప్పగలడా? చెప్పటానికి నోరు వచ్చిద్దా, లేక అబద్ధం చెప్తాడా? మరి ఏం చేయగలడో చెప్పండి. కానీ విచిత్రమైన సంభాషణ జరిగింది. గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు అడిగితే అబ్రహాం చెప్తాడు, అది దేవుడే చూసుకుంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే గొర్రెపిల్ల గురించి అడుగుతుండే, గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు అన్నాడు అబ్రహాం.
వాస్తవానికి అక్కడ బలి ఇవ్వబోతుంది ఇసాకుని. కానీ అక్కడ అబ్రాహాము అబద్ధం ఆడుతున్నాడా నిజం చెప్తున్నాడు ఏమో అర్థం కావట్లా కదా. దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అందుకని ఆ ప్రాంతానికి యెహోవా ఈరే అని వచ్చింది. అంటే యెరూషలేం అనే పేరు రావటానికి మొట్టమొదటగా యెహోవా ఈరే అని ఆ ప్లేస్కి, ఆ స్పాట్కి ఆ పేరు వచ్చింది. సరే, మొత్తానికి తండ్రి కుమారులు ఇద్దరు కలిసి వెళుతున్నారండి. దారిలో సంభాషణ. ఈలోపు ఆ కొండ వచ్చింది. చిన్న చిన్న కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ వచ్చేసింది. చిన్నగా కొండెక్కారు. కొండెక్కి పైకి వచ్చినాక నల్లట బండ ఒకటి కనపడింది. బండ అదేందో తెలిసిన, ప్రపంచం మొత్తానికి భూగ్రహానికి బొడ్రాయేది. అది దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. సైంటిస్టులు దాన్ని గుర్తుపట్టలేరు, చరిత్రకారులకు అది అర్థం కాదు, ప్రపంచ మేధావులకు అది అర్థం కాదు, ఆనాడు నివసించే ప్రజలకు అర్థం కాదు, ఈనాడు నివసించే ప్రజలు కూడా అర్థం కాదు. అది దేవుడు ఒక్కడికే తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక, ఆయన భూమికి పునాదేశనుడు కనుక, భూమి యొక్క బొడ్ర ఎక్కడుందో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఒక గ్రామం ఉంది, పూర్వకాలంలో గ్రామాలు ఉండేవి. ఆ గ్రామానికి మధ్యలో బొడ్రాయి ఉండేది కదా, గ్రామ బొడ్రాయి అనేవాళ్ళు. దాని చుట్టూ రౌండ్గా ఉండేది మరి గ్రామ చావిడి లేక రచ్చబండ. ప్రజలందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అక్కడే న్యాయ తీర్పులు జరుగుతుండే పూర్వకాలంలో. సో ఇప్పుడు దేవుడు అబ్రాహాముని ఎక్కడ తీసుకొచ్చాడంటే, లొకేషను 3 దినాల ప్రయాణం చేపించాడు. ఓకే. తర్వాత అక్కడ చాలా కొండలు ఉంటే ఒక కొండ ఎక్కిచ్చాడు. ఓకే. ఆ కొండ మీద నల్లటి బండ ఒకటి కనిపిస్తూ ఉంది. అది భూమి లోపలకున్న రాయి. అది ప్రపంచం మొత్తానికి భూగ్రహానికి బొడ్రాయి, ప్రపంచం మొత్తానికి సెంటర్ పాయింట్ అది. ఆ బండ దగ్గరికి తీసుకొచ్చినాక, అబ్రహామా ఇదే స్పాట్, దిస్ ఈజ్ ద లొకేషన్, నేను మీకు చెప్పిన లొకేషన్ ఇదే, ఇక్కడ నీ కుమారుని బలర్పించమన్నాడు. మీరు అర్థం చేసుకోండి, అబ్రహామును దేవుడు బలర్పించమన్నప్పుడు అతనున్న ప్రాంతంలో బలర్పించమని చెప్పొచ్చుగా. నీ కుమారుని బలర్పించమన్నాడు. ఓకే, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ చదివి ఉంటారు, ప్రసంగాలు చేసి ఉంటారు. అబ్రహాం దేవుడు అడిగాడు. ఓకే, మరి అతనున్న ప్రాంతంలో బలర్పించమని చెప్పొచ్చుగా. 3 దినాలంత ప్రయాణం చేపించి మోరియా దేశాన్ని తీసుకొచ్చాడు. అక్కడ కొండల్లో ఒక కొండ చూపించాడు. అక్కడ బండ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇక్కడ బలర్పించమంటున్నాడు. దట్ మీన్స్ ఏంటంటే, అది భూగ్రహం మొత్తానికి బొడ్రాయి కనుక అక్కడే తీసుకొచ్చాడు. ఈ భూగ్రహం మొత్తానికి సెంటర్ పాయింట్కి తీసుకొచ్చాడు. అంత దూరం నడిపించి అక్కడికి తీసుకొచ్చి, ఇప్పుడు నీ కుమారుని బలర్పించు అన్నాడు. ఇంకా అబ్రహాం ఏం చేస్తాడు? చిత్తం ప్రభు అని చెప్పాడు కదా. వెంటనే కట్లు పేర్చేశాడు, బలిపీఠం కట్టాడు, కట్లు పేర్చేశాడు, ఇసాకును బంధించేశాడు, పండబెట్టేశాడు, కత్తి ఇప్పుడు పైకెత్తాడు. ఇసాకుని బలర్పించడానికి, దహన బలి చేయటానికి ఇట్లా కత్తి పైకెత్తే వెంటనే దేవుడు, అబ్రహామా అబ్రహామా ఆపో ఆపో అని పరలోకం నుంచి కేక. ఏంటి ప్రభువా అని ఆపేశాడు. అబ్రహామా, నిన్నెక్కడికి తీసుకొచ్చానో నీకు తెలీదు, నేను ఎందుకు తీసుకొచ్చానో తెలియదు, నీకు బలెంతకి ఏమన్నానో తెలీదు. ఇప్పుడు చెబుతా విను. నిన్ను తీసుకొచ్చిన స్పాట్ ఇది ప్రపంచ బొడ్రాయి. ఇది ఎవరికీ తెలీదు. నేను సృష్టించిన ఈ సృష్టికి, నేను సృష్టించిన ఈ భూగ్రహానికి, ఈ భూమి మీద ఉన్న దేశాలన్నిటికీ, ఈ మానవ జాతి మొత్తానికి సెంటర్ పాయింట్లోకి నిన్ను తీసుకొచ్చా. అవునా ప్రభువా? అవును. తర్వాత నేను ఇక్కడికి తీసుకొచ్చింది నీ కుమారుణ్ణి చంపడానికి కాదు, నీ కుమారుని బలర్పించడానికి కూడా కాదు, నీతో ప్రాక్టికల్స్ చేయించడానికి వచ్చా. నిజంగా చంపడానికి కాదు, కానీ ప్రాక్టికల్స్ చేయించడానికి, ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తున్నట్టు ప్రాక్టికల్ చేయించడానికి తీసుకొచ్చా. ఎందుకంటే నీ కుమారుడు బలర్పిస్తే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో ఇక్కడ అర్థమైంది. నాకు అర్థమవటమే కాదు, ఇది గ్రంథంలో రాస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కడికి అర్థమైంది. ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మందికి నువ్వు ఒక మంచి భక్తుడుగా, నీవు నన్ను ప్రేమిస్తున్నట్టు అందరికీ తెలుస్తుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. వాస్తవానికి నేను బలిని కోరను, నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఇరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి. కాబట్టి నాకు కనికరం కావాలి కానీ బలి అక్కర్లేదు. ఇరిగి నలిగిన హృదయమే నాకు బలి. నా మాటిని నాకు లోబడతమే నాకు బలి అర్పించిన దాంతో సమానం. అయితే ఇప్పుడు నిన్ను ఎందుకు ఇక్కడికి రప్పించాను? నీ కుమారుడు ఎందుకు బలి ఇవ్వని చెప్పాను అంటే, నిజంగా నీ కుమారుని చంపడానికి కాదు, భవిష్యత్తులో ప్రాక్టికల్స్ జరిగించడానికి తీసుకొచ్చి నిన్ను ఇక్కడికి. శాంపిల్స్, ప్రాక్టికల్స్. ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తం రక్షించబడాలి, మానవ జాతి అందరు పాపాలు క్షమించబడాలి,
అందరికీ శాంతి సమాధానం కలగాలి. ప్రపంచంలో నివసించే 250 దేశాలు, 150 మతాల్లో ఉండేవాళ్ళు, 800 కోట్ల మంది ప్రజలు, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ భాష అయినా అందరూ రక్షించబడాలి, అందరూ మోక్షానికి రావాలి, అందరికీ పాప క్షమాపణ కలిగించాలి. దానికి ప్రాక్టికల్స్ ఇక్కడ పెడతాం బొడ్రాయి దగ్గర. ప్రపంచ బొడ్రాయి మీద పెడతాం ప్రాక్టికల్స్. ఎందుకంటే ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు యజ్ఞం, ఒక జాతికి సంబంధించింది కాదు, ఇది క్రైస్తవులకు సంబంధించింది కాదు, ఇజ్రాయెల్స్కి సంబంధించింది కాదు, ఒక జాతికో, ఒక కులానికో, ఒక ఎస్సీ వాళ్ళనో, తెల్లోళ్ళనో, అమెరికా వాళ్ళనో ఎవరికి సంబంధించింది కాదు. ఇది భూగ్రహానికి సంబంధించింది, ఇది మానవ జాతి మొత్తానికి సంబంధించింది. అందుకే బొడ్రాయి దగ్గరికి నేను తీసుకొచ్చాను. ఈ నల్ల బండ మీద చక్కగా నీ కుమారుని బలర్పించడానికి ఉపక్రమించావు. ఎస్, ఈ ప్రయోగం నేను చేయమని చెప్పాను. ఈ ప్రయోగంలో యువర్ సక్సెస్, నువ్వు సక్సెస్ అయ్యావు. కాబట్టి నీ కుమారుని తీసుకొని సురక్షితంగా ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ నీతో ప్రాక్టికల్స్ చేయించడానికి తీసుకొచ్చా. ప్రాక్టికల్స్ అయిపోయినాయి, మరి బలర్పించాలి కదా. అదిగో ముళ్ళపొదలో పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి బలర్పించేసి ఇంటికి వెళ్ళిపోండి మీరు. ఎస్, అప్పుడు ఆ ముళ్ళపొదల్లో ఒక పొట్టేలు కొమ్ములు తిరిగి చిక్కుకుపోతే ఆ పొట్టేలు కనిపించింది, దాన్ని తీసుకొచ్చి అక్కడ బలర్పించేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా, ఇక్కడ నుంచే ప్రాక్టికల్స్ జరగబోతున్నాయి. ప్రపంచం మొత్తానికి ఇదే కేంద్రం అవుతుంది, ఇదే యెరూషలేం. ఇక్కడే యెహోవా చూసుకున్నని చెప్పి నువ్వు చెప్పావు కదా, అందుకని నేనే చూసుకుంటా. ఇక్కడే సమాధానం కలుగుతుంది మానవ జాతి మొత్తానికి. ఏంటంటే విషయం, నీ కుమారుని బలర్పించొద్దు, కానీ నీ కుమారుని నువ్వు తీసుకెళ్ళిపో. తగిన సమయం వచ్చినప్పుడు మరి కొంతకాలానికి ఇదే స్థలములో, ఇదే స్పాట్లో నా కుమారుడు బలర్పిస్తాను నేను. ఈ మానవ జాతి మొత్తం రక్షించబడటానికి, అందరు పాపాలు క్షమించబడటానికి, ప్రతి వ్యక్తికి పాప క్షమ భిక్ష కలగటానికి, ప్రతి వ్యక్తి శాపం కీడు పోతానికి, జన్మ పాపం కర్మ పాపం పోటానికి నేను ఇదే స్థలంలో నా కుమారుణ్ణి భవిష్యత్తులో బలర్పిస్తాను. అయితే ముందు ప్రాక్టికల్స్ జరగాలి కదా, శాంపిల్ జరగాలి కదా. అందుకని ప్రాక్టికల్స్ కోసం నేను రమ్మని చెప్పాను. ఏదో నీ కుమారుని చంపాలని కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. అసలు నాకు నరబలి అక్కర్లేదు, నాకు జంతు బలి అవసరం లేకపోతే నరబలి నాకెందుకు? నాకు నరబలి వద్దు, జంతు బలి వద్దు, ఏ బలి వద్దు. ఇరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. కాబట్టి మీ హృదయమే నాకు కావాలి. కాబట్టి అబ్రహామా, నీ కుమారుని తీసుకుని హ్యాపీగా నువ్వు వెళ్ళిపో. నిన్ను నేను ఆశీర్వదిస్తా. నువ్వు ప్రాక్టికల్స్లో సక్సెస్ అయ్యావు కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాను. నిన్ను బట్టి ఈ మానవ జాతి మొత్తాన్ని దీవిస్తా. నాట్ ఓన్లీ ఫర్ యూ, నీ కొరకు మాత్రమే కాదు, నిన్ను మాత్రమే కాదు, నిన్ను బట్టి ఈ ప్రపంచం మొత్తాన్ని దీవిచ్చేస్తా నేను. నీ కుమారుడు నువ్వే బలి ఇవ్వటానికి వెనకాడలేదు కనుక ప్రాక్టికల్స్లో నువ్వు సక్సెస్ అయినప్పుడు నా కుమారుడు నేను ఇవ్వటానికి ఎందుకు వెనకాడతాను? నీ కుమారుని అయితే నేను వెనక్కి తీసేసుకున్నాను. తీసుకుని వెళ్ళిపో. తండ్రి కుమారులు వెళ్ళిపోండి మీరు. మిమ్మల్ని నేను దీవిస్తున్నా. మిమ్మల్నే కాదు, మిమ్మల్ని బట్టి ఈ ప్రపంచం మొత్తం దీవించబడిద్ది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, కొంతకాలానికి ఇక్కడ బలి జరిగిద్ది. ఇప్పుడు జస్ట్ ప్రాక్టికల్స్ చూసాం, శాంపిల్స్ చూసాం. మనం చిన్నప్పుడు మన చిన్నపిల్లలతో ఏం చెప్తాం, ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తారు మనోళ్ళు, ప్రయోగాలు చేస్తుంటారు కదా. సో ఇప్పుడు అబ్రహాంతో దేవుడు జస్ట్ ఒక ప్రయోగం లాగా చేపించినట్టు. ఇప్పుడు ప్రయోగం కాదు, అది ఇప్పుడు నిజంగా జరుగుతుంది. దేవుడు అబ్రహాంను పంపించిన తర్వాత ప్రియులారా, ఒక 2000 సంవత్సరాలు గడిచినాక దేవుడు అబ్రహాంతో మాట్లాడిన తర్వాత, ఇస్సాకును బలిపీఠం మీద నుంచి దించి పంపించేసిన తర్వాత, ఆ ప్రాంతానికి యెరూషలేము అని పేరు వచ్చింది. యెహోవా ఈరే, అబ్రహాం దేవుడే చూసుకొనును అన్నాడు కనుక తర్వాత అతడు వస్తూ సమాధానంతో తిరిగి వెళ్ళేటప్పుడు ఎట్టొచ్చాడు? టెన్షన్గా వచ్చాడు, ఏడుస్తూ లేక బాధపడుతూ లేక ఆలోచిస్తూ వచ్చి ఉంటాడు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎలాగెళ్ళాడు? తన కుమారుని మళ్ళీ ఎంటబెట్టుకొని సంతోషంగా సమాధానంగా తీసుకెళ్ళాడు. అంటే యెహోవా ఈరే జరిగింది, వెళ్ళేటప్పుడేమో షాలోమ్ జరిగింది. రెండు కలిసి ఏమని ఇప్పుడు యెరూషలేమని. ఆ మోరియా దేశాన్నే ఇప్పుడు యెరూషలేం అని పిలుస్తున్నాం. అది ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఆ యెరూషలేము ఇప్పుడు ఏమైందంటే ప్రపంచం మొత్తానికి సెంటర్ పాయింట్ అన్నమాట. అప్పట్లో అక్కడ బొడ్రాయి ఉంది, ఆ కొండ మీదకి పిలిపించాడు దేవుడు, వాళ్ళని పంపించేశాడు. తర్వాత దానికి యెరూషలేం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాం వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత దేవాతి దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడు. పాత నిబంధనలో ప్రాక్టికల్స్ జరిగినాయి. అది అబ్రహాం ఇస్సాకు ద్వారా జరిగింది ప్రాక్టికల్స్, బలర్పించే ప్రయోగం. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అదే ప్లేస్లో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని బలి ఇవ్వటానికి ఇక్కడికి పంపించాడు. అసలు యేసుక్రీస్తు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే చావటానికి వచ్చాడు.
యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది మానవ జాతిని రక్షించి, మానవ జాతిని క్షమించి, మానవ జాతి పాపాల కోసం చావటానికి వచ్చాడు. ఆయన బలవటానికి వచ్చాడు, ప్రాణం పెడతానికి వచ్చాడు. చాలామందికి తెలీదు. యేసుక్రీస్తు అనగానే క్రైస్తవ మతం అనుకుంటున్నారు. ఆయన క్రైస్తవ మత స్థాపకుడు కానే కాడు. యేసుక్రీస్తు అమెరికా వాడుకు చెందినోడు కాదు, ఎస్సీ వాళ్ళకు చెందినోడు కాదు, తెల్లోళ్ళకు చెందినోడు కాదు, యూదులకు చెందినోడు కాదు. ఆయన భూగ్రహానికి చెందినోడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసుక్రీస్తును తీసుకొచ్చి మీరు క్రైస్తవులకు మాత్రమే లింక్ పెట్టగాకండి, లేక ఆయన యూదుడు అని చెప్పకాకండి, లేక అమెరికా దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, ఎస్సీ వాళ్ళ దేవుడు అని చెప్తే మనం చదువుకోలేదో చదువుకున్నామో ఆలోచించుకోవాల్సి వస్తుంది. చాలా పొరపాటు మాట్లాడుతున్నట్టు. యేసుక్రీస్తు భూగ్రహానికి సంబంధించిన వ్యవహారం ఇది. ఇది మానవ జాతి మొత్తానికి సంబంధించిన వ్యవహారం. అందువల్ల దేవాతి దేవుడు తన కుమారుని భూగ్రహం మీదకు పంపించాడు. పంపించి ఎక్కడికి తీసుకొచ్చాడంటే ప్రపంచానికి సెంటర్ పాయింట్లో ఉన్న యెరూషలేముకు తీసుకొచ్చాడు. అంతకుముందు యెరూషలేం అనే పేరు వచ్చింది కాబట్టి ఆ తర్వాత అది ఇజ్రాయెల్ దేశంగా మారింది. ఇశ్రాయేలు దాన్ని రాజధానిగా చేసుకున్నారు. అదే యెరూషలేములోకి ఇప్పుడు యేసుక్రీస్తుని తీసుకొచ్చారు చంపడానికి. ఎక్కడికి తీసుకొచ్చారు తెలుసా? ఈ యెరూషలేము 7 కొండల మీద ఉన్నది. మోరియా దేశం అని చెప్పాను కదా, చిన్న చిన్న కొండలు ఉన్నాయి అన్నాను కదా. ఆ మోరియా దేశాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంటున్నాం. 7 కొండలు ఉన్నాయి, చిన్న చిన్న కొండలు. అందులో గొల్గొతా కొండ ఒకటి. ఇస్సాకుని బలర్పించిన కొండ గొల్గొతా కొండ. అయితే అప్పట్లో ఆ పేరు దానికి తెలీదు. అదే స్థలం అది, అదే లొకేషన్ అది. సో యెరూషలేం పేరు వచ్చింది. అందులో ఉన్న చిన్న చిన్న కొండల్లో ఒక కొండ గొల్గొతా కొండ. యేసుక్రీస్తుని గొల్గొతా కొండ దాకా ఈడ్చుకొని తీసుకొచ్చారు. ఆ యెరూషలేం పట్టణంలో నుంచి గవిని దాటించుకొని ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటా సిలువేసుకొని తీసుకొచ్చారు. ఆయన దారిలో సిలువ మోయలాగా 14 సార్లు కింద పడ్డాడు. పడినప్పుడల్లా మళ్ళీ కొట్టి పైకి లేపి మళ్ళీ మోపించారు. మళ్ళీ పడ్డాడు, మళ్ళీ లేపాడు, మళ్ళీ కొట్టారు, మళ్ళీ ఈడ్చారు. ఎందుకంటే మోసే శక్తి ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా కాదు, మనిషి కుమారుడుగా ఉన్నాడు. అందువల్ల మొయ్యలేకపోతే 14 సార్లు పడేశారు. RCM బైబిల్లో మీరు చూసుకోవచ్చు. సో గొల్గొతా కొండకు తీసుకొచ్చి ఖచ్చితంగా నల్లబండ భూమిలోకి వెళ్ళిపోయింది, ప్రపంచ బొడ్రాయి. ఆ బొడ్రాయి పక్కనే సిలువేశారు ఆయనకి. అది బొడ్రాయి అనే సంగతి ఇప్పటికీ ఎవరికి తెలియదు, అప్పుడు వాళ్ళకి కూడా తెలియదు. అది అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఏదో యేసుక్రీస్తుకు మరణశిక్ష వేయాలని వాళ్ళకి మరణశిక్ష వేశారు, ఏదో యేసుక్రీస్తుకు అలా తీర్పు తీర్చారు. కానీ వాళ్ళు గొల్గొతా కొండకి ఎందుకు వస్తున్నారో వాళ్ళకి తెలియదు. అక్కడ ప్రపంచ బొడ్రాయి ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ నల్ల బండ దగ్గర తీసుకొచ్చి బండ ప్రక్కనే సిలువేసేశారు. సిలువేసి యేసుక్రీస్తుని సిలువలో బలి చేసి పడేశారు. యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టేస్తూ ఉంటే, బలిని తీసుకొని పొడి చేస్తూ ఉంటే, ముళ్ళ కిరీటం పెట్టేస్తూ ఉంటే యేసుక్రీస్తుకు రక్తం కారుతా ఉంది. ఇస్సాకుతో జరిగించిన ప్రాక్టికల్స్, ఇస్సాకుతో చేసినటువంటి ఆ యొక్క ప్రయోగం ఇప్పుడు అది అక్షరార్థంగా యేసుక్రీస్తులో జరుగుతుందన్నమాట. యేసుక్రీస్తు అలా సిలువలో బలైపోతా ఆ రక్తం అంతా కారుతా ఉంటే ఆ రక్తం కారి కారి మొత్తం బొడ్రాయి మీద పడిపోతుంది. అది సిలువ దిగులో ఉంది. అది ప్రపంచం మొత్తానికి బొడ్రాయి అంటాం, సెంటర్ పాయింట్. కాబట్టి వాళ్ళు అలా జరిగిద్దని వాళ్ళు అనుకోలేదు. అది సెంటర్ పాయింట్ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో యేసుక్రీస్తు మీద కసితో చంపారు, యేసుక్రీస్తును నేరం లేకపోయినా అసూయతో చంపారు, ఆయనకు మరణశిక్ష వేశారు. ఓకే, అయితే దేవుని చిత్త ప్రకారం జరిగింది. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెడుతూ ఉంటే, యేసుక్రీస్తు సిలువలో తన రక్తాన్ని కారుస్తూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే, తల్లో నుంచి రక్తం కారుతూ ఉంటే, బల్లిపోటు హృదయంలో నుంచి రక్తం కారుతూ ఉంటే, శరీరంలో నుంచి రక్తం కారుతూ ఉంటే, ఆ రక్తం అంతా కారి కారి సిలువ మీదుగా కారి కారి ఆ సిలువ కింద ఉన్న బండ మీద పడిపోతుంది, బొడ్రాయి మీద. అంటే దాని అర్థం ఏం తెలుసా? ఆ బొడ్రాయి మీద రక్తం కారిందంటే ఇది మానవ జాతి మొత్తానికి సంబంధించిందని దాని అర్థం. అందుకు అక్కడికి తీసుకొచ్చాడు. మీరు అర్థం చేసుకోవాలి, పాత నిబంధనలో అబ్రహాము ఇస్సాకుని ఏ స్థలములో అయితే బలి అర్పించాడో, తర్వాత కిందకు దించేశాడో, అదే స్థలములో క్రొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని చంపేశాడు. అక్కడికి తీసుకొచ్చి బలి చేశాడు. అక్కడ తీసుకొచ్చి రక్తం కారిపించాడు. ఎందుకంటే ఆ రక్తం ఎక్కడెక్కడో కారకూడదు. ఎక్కడొక్కడో కారితే అదొక దేశానికి సంబంధం, ఒక జాతికి, ఒక కులానికి సంబంధం. అట్లా కాదుగా, దాన్ని తీసుకొచ్చి బొడ్రాయి మీద కార్చాలి రక్తం. ఎందుకంటే ఇది మానవ జాతి మొత్తానికి ఇది జరగాలి కదా. ఇప్పుడు ఏదో ఇజ్రాయెల్స్ కోసం కాదు ఇది, లేకపోతే తెల్లోళ్ళ కోసం కాదు, అమెరికావుడి కోసం కాదు, అది ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు అని కాదు. ఇది మానవ జాతి మొత్తం. అందుకని దేవుడు చేసిన సృష్టిలో ఆ భూగ్రహం మీద ఆ బొడ్రాయి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సిలువేశారు. వాళ్ళకి తెలియదు,
వాళ్ళు అక్కడ సిలువేశారు. దేవుడు ప్రణాళిక అటు సెట్ చేసి పెట్టాడు. అక్కడ ఆయన సిలువలో మరణిస్తూ ఉంటే ఆ రక్తం ఎప్పుడైతే ఆ బొడ్రాయి మీద కారుతా ఉందో, గొల్గొతా కొండ మీద కారి ఆ కొండ సందుల్లో నుంచి కింద కారుకుంటూ వెళ్ళిపోతుందో, అది భూగ్రహం మీద ఉన్న మానవ జాతి మొత్తానికి సరిపోతుంది. వారు ఏ దేశంలో నివసిస్తున్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఓ సోదరుడా, ఓ సోదరి, ఓ సహోదరుడా, తల్లి, బాబు, అమ్మ, నువ్వు ఎక్కడున్నా సరే నీ కోసం రక్తం బొడ్రాయి మీద కార్చాడు. ప్రజలకి తెలియక ఏదో పిచ్చి మాటలు చెప్తుంటారు, ఏదో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. బైబిల్ మర్మాలు తెలుసుకోవాలి. సో యేసుక్రీస్తు మానవ జాతి అంతటి కోసం మొదటి రాకడలో వచ్చి రక్తం కార్చి వెళ్ళిపోయాడు. అందుకే యోహాను మొదటి పత్రిక 1:7 ఉంది. యోహాను మొదటి పత్రిక 1:7, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలంటే మానవ జాతి మొత్తాన్ని మనలను పవిత్రులుగా చేయును. అందువల్ల ఇప్పుడు మానవుడికి రక్షణ కావాలంటే, మానవుడికి పాప క్షమాపణ కావాలంటే, మానవుడికున్నటువంటి దరిద్రం పోవాలంటే, మానవుడికున్న కీడు, మానవుడికున్న దోషం, మానవుడికున్న శాపం, మానవుడికి తరతరాలుగా ఉన్నటువంటి శాపం అంతా పోవాలంటే అది యేసు రక్తంలో పోతుంది. కారణం అది బొడ్రాయి మీద కార్చిన రక్తం. మనం తెలిగి సిలువ అనుకుంటున్నాం దాన్ని. రోమీయులు సిలువలో చంపేవాళ్ళు మనుషుల్ని, అది వాళ్ళ శిక్ష విధానం. అయితే రోమీయులు సిలువలో చంపారు కరెక్టే, గొల్గొతా కొండ మీదకి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళకే తెలియదు, ఇజ్రాయెల్స్కే తెలియదు. దేవుడు అక్కడికి తీసుకురప్పించాడు, లొకేషన్లోకి తీసుకొచ్చాడు. ఆనాడు అబ్రహాముని 3 దినాలంతా ప్రయాణం చేపించి మోరియా దేశానికి తీసుకొచ్చి బొడ్రాయి దగ్గర తీసుకొచ్చి బలిపీఠం కట్టించి ప్రాక్టికల్స్ చేపించి పంపించాడు. పని అయిపోయింది. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో అదే ప్రపంచానికి సెంటర్ పాయింట్లోకి యేసు ప్రభుని దేవుడు తీసుకొచ్చాడు. యేసు ప్రభుని చంపుకొని తీసుకొచ్చారు, కొట్టుకొని తిట్టుకొని తీసుకొచ్చారు, ఈడ్చుకొని తీసుకొచ్చారు. యేసుక్రీస్తుని యెరూషలేములో ఎందుకు చంపారు? వేరే చోట చంపొచ్చుగా. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, ఇజ్రాయెల్ దేశమంతా తిరిగాడు. ఆయన్ని మరొక చోట చంపొచ్చుగా, ఆ బెత్లెహేములో చంపొచ్చుగా, ఆ కపెర్నహూములో చంపొచ్చుగా, లేక ఆ కానానే ఊరిలో చంపొచ్చుగా, ఎక్కడో ఒక చోట ఆయన బలవచ్చుగా. నో, ఆయన రక్తము ఎక్కడ కారాలి? బొడ్రాయి మీద కారాలి. ఎక్కడో చనిపోతే అది వేస్ట్, అదేదో ఆయన తప్పు చేసి చనిపోయినట్టు అవుతుంది, లేదా ఇజ్రాయెల్ దేశంలో చనిపోయినట్టు అవుతుంది. ఆయన తప్పు చేసి చనిపోలేదు, ఆయన ఇజ్రాయెల్ దేశంలో చనిపోలేదు, ఆయన బొడ్రాయి దగ్గర బలయ్యాడని మనం అర్థం చేసుకోవాలి. అది చెప్పాలి మానవ జాతికి. అందుకని దేవుడు ఆ యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు అక్కడికి తీసుకొచ్చాడు లొకేషన్. వాళ్ళు యెరూషలేము నుంచి గవిని వెలపలకు తీసుకొచ్చారు సిలువని మోయించుకుంటా. మళ్ళీ అక్కడి నుంచి దారిలో ఎక్కడైనా చంపొచ్చుగా, చంపకుండా గొల్గొతా కొండ ఎక్కించి ఖచ్చితంగా ఆ బండ దగ్గర సిలువు నాటి ఆ సిలువులో ఆయన్ని చంపేశారు. ఆ సిలువులో ఆయన రక్తం చిందించేశారు. అంటే ఇప్పుడు ఆ రక్తం ఆయన శరీరంలోంచి కారి స్రవించి ఆ సిలువులో గుండా తడుచుకుంటా మొత్తం గొల్గొతా కొండ మీద పడి ఆ బండ మీద పడిపోతే మానవ జాతి మొత్తానికి రక్షణ వచ్చేస్తుంది. మానవ జాతి అంతరి కోసం దేవుడే బలి చేసి పడేశాడు. మానవ జాతి కోసం మనుషుల్ని చంపకుండా, జంతువుల్ని బలర్పించకుండా తన కుమారుడిని బలిచ్చి తన కుమారుడి రక్తాన్ని చిందించాడు. సో ఆ యేసు రక్తమే ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందువల్ల ఇప్పుడు యేసు ప్రభు అనగానే క్రైస్తవ మతం అనుకోవటం చేతస్థం. అది చేతస్థం. ఆయన క్రైస్తవుల దేవుడురా, అది బైబుల్ రా, ఆ యేసు ప్రభు మనకెందుకురా అంటే అది చేతస్థం. యేసుక్రీస్తు క్రైస్తవుడికి ఏం సంబంధం? క్రైస్తవుడు యేసుప్రభు నమ్మినందుకు క్రైస్తవుడు అయ్యాడు అంతే. లేక ఇజ్రాయెల్ దేశంలో యేసుప్రభు చనిపోయినందుకు ఇజ్రాయెల్స్కి ఏం సంబంధం? ఇప్పటికే ఇజ్రాయెల్స్ యేసుప్రభు నమ్మట్లా ఆ లెక్కకు వస్తే. కాబట్టి ఇక్కడ ఒక జాతి ఫీలింగ్ కాదు, ఒక మతం సంబంధం లేదు, ఒక దేశానికి సంబంధం లేదు. దీన్ని మనం భూగ్రహం గురించి మాట్లాడాలి. ఇది మానవ జాతి మొత్తానికి సంబంధించిన వ్యవహారం. నువ్వు అర్థం చేసుకుంటే నీకు అది తెలుస్తుంది. నువ్వు చరిత్రలో ఆలోచిస్తే, నువ్వు పరిశోధన చేసుకుంటే నీకు అది తెలుస్తుంది. కనుక యేసుక్రీస్తు అసలు భూమి మీదకి వచ్చిందే చావటానికి వచ్చాడు, బ్రతకడానికి రాలా. ఆయన ఇక్కడికి వచ్చిందే చావటానికి. ఆయన మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఇక్కడ ప్రాణం పెడదామని వచ్చాడు, బలైపోదామని వచ్చాడు. ఆ విషయం మీకు చూపించమంటారా? బైబిల్లో చూపించండి. మార్కు సువార్త 10:45లో యేసుక్రీస్తు చావకు ముందే చెప్పాడు, నేను చావటానికి వచ్చానని. ఈ పిచ్చోళ్ళకి తెలియక బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారు.
యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడే, ఆయన సిలువలోకి వెళ్ళకముందే, ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేస్తున్న దినాల్లోనే అసలు ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన మానవ అవతారంలోకి ఎందుకు వచ్చాడో, ఆయన వచ్చిన పర్పస్ ఏంటో, ఆయన టార్గెట్ ఏంటో ఆయన ముందే చెప్పి పడేశాడు. చనిపోకముందే చెప్పేశాడు. రికార్డు కదా. ఏం చెప్పాడు అక్కడ? మార్కు సువార్త 10:45లో ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. గట్టిగా తరబడి దేవుని స్తుతిద్దామా? యేసుక్రీస్తు తాను ఎందుకు వచ్చాడో, తన టార్గెట్ ఏంటో, వాట్ ఈస్ హిస్ టార్గెట్, వాట్ ఈస్ హిస్ గోల్, ఆయన యొక్క గురేంటో ఆయన ముందే చెప్పాడు. నేను పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచారం చేయడానికి వచ్చాను. అనేకులకు ప్రతిగా చావటానికి వచ్చాను. నేను మనుషుల కోసం చచ్చిపోదామని భూమి మీదకి వచ్చా. మనుషుల కోసం ప్రాణం పెట్టి నా రక్తం కార్చాలని, నా రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించాలని, నా రక్తము ద్వారా ప్రతి వ్యక్తి పాపాలు క్షమించాలని, ప్రతి వ్యక్తి శాపాన్ని తీసేయాలని నేను వచ్చాను అని చావకముందే బ్రతికున్నప్పుడు చెప్పాడు. చెప్పి చనిపోయాడు. ఇప్పుడు మీకు మొత్తం అర్థమైందా? పాత నిబంధన దగ్గర నుంచి లింక్ తీసుకొని రండి, లింక్ తీసుకురండి, షేర్ లొకేషన్ తీసుకురండి, మీకు అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు ఆ అబ్రహాము ఇసాకుతో చేయించిన ప్రాక్టికల్స్, జస్ట్ శాంపిల్స్, వాటిని ఇప్పుడు నిజం చేయటానికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని సేవ చేశాడు. ఓకే, 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించారు. చివరికి యేసుక్రీస్తుని చంపారు, మరణశిక్ష వేశారు. ఆయన యందు ఏ దోషం నాకు కనపడలేదని చెప్తూనే రోమా గవర్నరు ఆయనకి మరణశిక్ష విధించాడు. ఓ ప్రక్క దోషం లేదన్నాడు, మరో ప్రక్క మరణశిక్ష వేశాడు. అది తప్పు కదా. ఒకవేళ దోషం ఉంటే వేస్తే ఓకే, ఇదిగో ఈయన పొలం తప్పు చేశాడు అని మరణశిక్ష వేశారు అనుకోండి, ఇట్స్ ఆల్ రైట్. కానీ రోమా గవర్నర్ ఏం చెప్పాడు? న్యాయాధిపతి, ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదన్నాడు. మరి ఏ దోషం కనపడినప్పుడు ఎందుకు మరణశిక్ష వేశావు? వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం? ఇప్పుడు అతనిలో యేసు ప్రభులో ఇగో పొలం తప్పు ఉందని చెప్పాడు అనుకోండి, మరణశిక్ష వేశాడు అనుకోండి, ఓకే. మరి ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదని చెప్పి ఆయన జడ్జిమెంట్ చెప్పాడుగా, మరి చెప్పి మరణశిక్ష ఎత్తేస్తాడు. ఆయనే ఈయనలో తప్పు కనపడలేదని చెప్పి మళ్ళీ మరణశిక్ష వేశాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు చావకపోతే మనం చస్తాం కనుక, మనకి దరిద్రం పట్టింది కనుక ఆయన చచ్చిపోయాడు. అందుకనే ఆయన యందు దోషం లేదంటానే ఆయనకు మరణశిక్ష వేశారు. మీరు లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు రోమా గవర్నర్ పిలాతు జడ్జిమెంట్ చేస్తున్నాడు, యేసుక్రీస్తుకి మరణశిక్ష వేయాలి. వేసినప్పుడు ఏం చెప్పాలా? ఈయన పొలం తప్పు చేశాడండి, పొలం తప్పు చేశాడు కనుక ఈ మరణశిక్ష వేస్తున్నాం, ఇట్స్ ఆల్ రైట్, ఓకే, అది బాగుంది. కానీ అతను ఏం చెప్తున్నాడు అక్కడ? ఈయన యందు నాకు ఏ దోషం కనబట్టలేదో, ఈ నీతిమంతుడు అన్నాడు. మరి నీతిమంతుడు అన్నప్పుడు మరణశిక్ష ఎందుకు వేశారో? నీతిమంతుడు అని చెప్పి జడ్జి చెప్తారు, మళ్ళీ మరణశిక్ష ఎందుకు వేశాడు? వాట్ ఈస్ దిస్ సిచ్యువేషన్? ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అవును, ఆయన నీతిమంతుడు అని చెప్తూనే మరణశిక్ష వేశారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పు కోసం కాదు, మన కోసం ఆయనకు మరణశిక్ష పడింది. అది అక్కడ క్లియర్గా రుజువు అవుతుంది. చూసారా? ఆయన నీతిమంతుడు అని చెప్తూనే ఆయనకు మరణశిక్ష వేశారంటే అది ఆయనకి పడిన మరణశిక్ష కాదు, అది మన కోసం పడిన శిక్ష. మన కోసం ఆయనకి శిక్ష పడింది. సరే, ఆయనకు మరణశిక్ష వేశారు. ఆయన ఎక్కడో చోట చంపొచ్చుగా, యెరూషలేములో చంపొచ్చుగా, లేక గవీన్ దగ్గర చంపొచ్చుగా. దారిలో నడిపించుకుంటూ తీసుకొచ్చి ఖచ్చితంగా గొల్గొతా కొండ దగ్గరికి తెచ్చి ప్రపంచానికి బొడ్రాయి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ సిలివేశారు వాళ్ళు. అంటే ప్లాన్ ఎలా నెరవేరిందో చూడండి, దేవుని చిత్తం. సో యేసు ప్రభు చనిపోతా ఉంటే బొడ్రాయి మీద రక్తం కార్చాడు అంటే మానవ జాతి అందరి కోసం బలైనట్టు దాని భావం. అందుకని అందరి కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు, అయిపోయింది, రక్తం కార్చేశాడు. ఇది మనిషి నమ్మినా నమ్మకపోయినా, అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఇది వాస్తవం. యేసు ప్రభు నీ కోసం చనిపోయిన మాట వాస్తవం, నా కోసం చనిపోయిన మాట వాస్తవం. ఆయన ముందే చెప్పాడు కాబట్టి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇచ్చుటకు నేను వచ్చాను. నేను వచ్చిందే ప్రాణం పెడతానికి వచ్చాను, బలవటానికి వచ్చానని చెప్పాడు, బలైపోయాడు. ఆయన పునరుద్ధరణై 3వ రోజు తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ప్రియులారా, యేసుక్రీస్తు మొదటి రాకల్లో వచ్చి ఇదే యెరూషలేములో, ఇదే గొల్గొతా కొండ మీద అబ్రహాం ఇసాకును ఇచ్చినటువంటి ఆ ప్లేస్లో ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2వ రాకల్లో అదే స్థలంలోకి మళ్ళీ దిగొస్తాడు. ఏ యెరూషలేములో నుంచి ఆయన పైకి వెళ్ళాడో 2వ రాకల్లో ఆ యెరూషలేం మీదకు మళ్ళీ దిగొస్తాడు. ఆ విషయాలు రేపు చెప్తే అక్కడ బ్రేక్ ఇస్తా. యేసుక్రీస్తు 2వ రాకల్లో అక్కడికి వస్తాడు. మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ భూగ్రహం మీదకి వచ్చేది ఖాయం, యెరూషలేములోకి దిగొచ్చేది ఖాయం.
ఈసారి ఒలివల కొండ మీద దిగుతాడు. దిగి ఎవరెవరు ఆయన నమ్ముతారో ఎవరెవరు ఆయన నమ్మరో వాళ్ళ సంగతి తేలుస్తాడు. మొదటిసారి వచ్చి నువ్వు అడగకుండానే నీ కోసం ప్రాణం పెట్టి వెళ్ళాడు. నువ్వు అడగకుండా నీ కోసం రక్తం కార్చి వెళ్ళిపోయాడు. నీకు తెలియకపోయినా నువ్వు అడగకపోయినా నీ కోసం రక్తం కార్చి నిన్ను క్షమిస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన రెండవసారి వచ్చే లోపు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ఈ సత్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే, రెండవసారి వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఈ భూగ్రహం మీద నుంచి. ఆయన రెండవసారి వచ్చే లోపు ఇంకా నువ్వు తెలుసుకోకుండా, ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, చేతస్థంగా ఉంటే, ఆ క్రైస్తవ మతం గొడవ మనకి ఎందుకులే, లేక అమెరికా వాళ్ళ దేవుళ్ళే, తెల్లవాళ్ళ దేవుళ్ళే, ఎస్సీ వాళ్ళ దేవుడు అనుకుంటా ఉంటే, లేక యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకోకపోతే, ఆయన రెండవ రాకల్లో వస్తాడు. ఇదే భూగ్రహం మీదకి వస్తాడు. అదే యెరూషలేములోకి వస్తాడు. అదే స్పాట్లోకి వచ్చి తను నమ్మినోళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు. నమ్మనోళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. నమ్మనోళ్ళకి శిక్ష విధించబడిద్ది. అందుకే ఆయన భూగ్రహాన్ని వదిలిపెట్టి వెళుతూ ఏమన్నాడు తెలిసినా? భూగ్రహం మీదకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఏమన్నాడు తెలిసినా? మార్కు సువార్త 16:16 చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవడైతే నన్ను నమ్మి బాప్తిసం తీసుకుంటాడో వారు రక్షించబడతారు. నన్ను నమ్మని వానికి నేను రెండవసారి వచ్చినప్పుడు శిక్ష విధిస్తాను, బాయ్ బాయ్, వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. నన్ను నమ్మిన వాళ్ళకి, నన్ను నమ్మి అంగీకరిస్తే, నన్ను రక్షకుడిగా ఒప్పుకుంటే, బాప్తిసం తీసుకుంటే వాళ్ళని రక్షిస్తా. నేను వాళ్ళ శిక్ష తీసేస్తా, వాళ్ళ పాపాలు క్షమిస్తా. ఎందుకంటే బొడ్రాయి మీద రక్తం కార్చింది దేనికి? అందరి కోసం, ఎవడో ఒకడి కోసం కాదు. లేక ఆయన తప్పు చేసి కాదు, ఆయన తప్పు చేసి రక్తం కార్చలేదు, ఎవడో ఒకడి కోసం కార్చలేదు, అందరి కోసం కార్చాడు. ఇది అందరి సొమ్ము. యేసు రక్తం అందరి సొమ్ము. ఇది యేసు రక్తం ప్రతి ఒక్కరి కోసం కార్చబడింది. కాబట్టి నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళంతా రక్షించబడతారు. ఆ విషయానిగా నువ్వు నమ్మకపోతే, అర్థం చేసుకోకపోతే, ఆ రెండవసారి వచ్చినప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, నీకు శిక్ష విధిస్తాడు. ఆయన రెండవసారి వచ్చి తను నమ్మిన మొత్తాన్ని తీసుకెళ్తాడు. ఆ మిగిలిన విషయాలు రేపు నేను కంటిన్యూ చేస్తాను. అందుకే యెరూషలేముకి ఎంత ప్రాముఖ్యత ఉంది. దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. యెరూషలేము యెహోవా చూచుకొనును, ఆయన సమాధానము ఇచ్చును. ఆయన దగ్గరికి వస్తే ఆయనే చూసుకుంటాడు, ఆయనే సమాధానం ఇస్తాడు. ఆ యెరూషలేములోనే ఈ బొడ్రా ఏర్పడింది. అక్కడే ఆయన ప్రాణం పెట్టి రక్తం చిందించి మానవ జాతి మొత్తానికి రక్షణ ఇచ్చి వెళ్ళిపోయాడు. పాప క్షమాపణ కలిగి చెల్లిపోయాడు. రక్తమంతా కార్చి చెల్లిపోయాడు. రెండవసారి వస్తానని చెప్పాడు. ఆయన వచ్చే లోపు నమ్మటం నమ్మకపోవటం మన ఇష్టం. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఎవరిష్టం వాళ్ళది. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా ఎవరిష్టం వాళ్ళది. ఆయన మొదటిసారి వచ్చినటువంటి ఆయన రెండోసారి ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన మంచితనం అర్థం చేసుకోవాలి. ఆయన ముందుగానే నేను ప్రాణం పెడతానికి వచ్చానని చెప్పి ప్రాణం పెట్టాడు కాబట్టి అది అర్థం చేసుకోవాలి. మరి గవర్నర్ కూడా నీతిమంతుడని చెబుతూ చంపాడు ఆయన్ని. అంటే దాని అర్థం ఆయన తప్పు కోసం అని చనిపోలేదని కదా దాని అర్థం. నీతిమంతుడని చంపాడంటే మనుషుల కోసం చనిపోయినట్టు అర్థమవుతుంది మనకి. సో ఈ విషయాలను రేపు ఇంకొంచెం డీటెయిల్గా నేను చెప్తాను. ఈ మాటలు వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తు రెండవ రాకడ మళ్ళీ వస్తుంది. అది యెరూషలేములోనే వస్తుంది. అక్కడి నుంచి సంఘం ఎత్తబడబోతుంది. అక్కడే బోర మ్రోగబోతుంది. ప్రపంచం మొత్తానికి మళ్ళీ వినపడబోతుంది. అందుకని ఈ మాటలు వింటున్నా మీరు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే, నాస్తికులుగా ఉంటే, హేతువాదులుగా ఉంటే, అన్యులుగా ఉంటే, నామకార్థ క్రైస్తవులుగా ఉంటే దయచేసి కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి. ఏదో మూఢనమ్మకాలు కాదు, కఠిన హృదయం కాదు, పెద్ద మనసుతో ఆలోచించి నిజంగా యేసు ప్రభు ఎంత మంచోడురా, అబ్రహామును పిలిపించి కుమారుని బలియమని చెప్పి వద్దని పంపించేసి దేవుడు తన కుమారుని బలిచ్చాడంటే ఆ ప్రాక్టికల్స్ ఎంత సక్సెస్ అయినాయో చూడండి. అంటే శాంపిల్ కోసం అలా చేపించాడు, పబ్లిసిటీ కోసం అలా చేపించాడు. అదే స్పాట్లో ప్రభు చనిపోయాడు. ఆయన నా కోసం చనిపోయాడు, ఆయన నీ కోసం చనిపోయాడు. ఈరోజు ఆ ప్రభు నమ్ముతావా? ఈరోజు ఆ యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిగా ప్రభు అంగీకరించగలవా? ఆయన్ని హృదయంలోకి చేర్చుకోగలవా? యేసయ్యా ఎంత మంచి దేవుడివయ్యా, ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు కానీ నువ్వు ప్రాణం పెట్టేవాడివి. ప్రాణం పెడతానికి వచ్చానని ముందే చెప్పావు నాయన, రక్తం కార్చడానికి వచ్చానని చెప్పావు. ఎంత మంచి దేవుడివయ్యా, నా కోసం రక్తం కార్చి నన్ను రక్షిస్తాను, క్షమిస్తానని చెప్తున్నావు. నీవు నాకు కావాలయ్యా, నా హృదయంలోకి రండి, మా గృహంలోకి రండి, నేను నిన్ను నమ్ముతానయ్యా, నిన్ను ఒప్పుకుంటానయ్యా. ఇప్పుడు అర్థమైంది అసలు సత్యం. ఇది భూగ్రహానికి సంబంధించిన వ్యవహారం అని అర్థమైంది. ఇప్పటి వరకు తెలియక ఇదేదో అమెరికానో లేక తెల్లోళ్ళనో క్రైస్తవులనో ఎస్సీ వాళ్ళనో ఏదో అనుకుంటున్నాను కానీ అసలు వీళ్ళకి సంబంధమే లేదని, ఇది భూగ్రహానికి సంబంధించిన విషయమని ఈరోజు మాకు తెలియపరిచారు. అందులో నేను కూడా ఉన్నాను కనుక ఈ భూగ్రహం మీద నాకు కూడా వర్తిస్తుంది ఈ రక్షణ. నన్ను కూడా రక్షించండి అయ్యా, నన్ను క్షమించండి అని ఈరోజు నోరు తెరిచి మీరు అడిగితే
ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, క్షమిస్తాడు. మీకు యెరూషలేం యెహోవా చూసుకొని మీకు సమాధానం కలిగిస్తాడు. అలా ఉండటానికి దయచేసి నేను మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను, మీరు ఆలోచించుకోండి. ఆ యేసు ప్రభు మంచితనం అర్థం చేసుకోండి. ఆయన సిలువలో చేసిన త్యాగం, ఆ బలియాగం, ఆ చిందించిన రక్తాన్ని గుర్తు చేసుకుంటూ మనము క్షమాపణ అడుక్కుంటూ ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి ప్రయత్నించేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరుడా, సోదరి, తల్లి, అమ్మ, బాబు, అయ్యా, ఒకసారి అర్థం చేసుకో. యెరూషలేం అనగానే అదేదో ఒక పట్టణం అని కాదు. యెరూషలేం అనగానే అది ఇజ్రాయెల్ దేశం అని కాదు. ఇది భూగ్రహంలో దీనికున్న ప్రశస్తత అర్థమవ్వాలి, దీనికున్న ప్రాచుర్యం మనకు తెలిసి ఉండాలి. యెరూషలేములోనే ఆ రోజు శాంపిల్ బలి జరిగింది, యెరూషలేములోనే క్రీస్తు బలి జరిగింది, ఇప్పుడు యెరూషలేములోనే రాకడ కూడా జరిగింది. రక్షణ సువార్త అక్కడి నుంచే ప్రపంచం మొత్తానికి వెళ్ళింది. తల్లి సంఘం కూడా అక్కడే పుట్టింది. అవును, కాబట్టి ఈరోజు ఈ యెరూషలేములో గొల్గొతా కొండ మీద రక్తం కార్చిన ప్రభు నీకు కావాలా? ఆయన అర్థం చేసుకుంటావా? అంత మంచివాడిని, అంత మంచి దేవుడు, రక్షకుడు, నిన్ను క్షమించేవాడు, రక్షించేవాడు, ప్రేమించేవాడు, నీకు శిక్ష లేకుండా చేసేవాడు, నీకు మోక్షం ఇచ్చేవాడు. ఆయన కావాలనుకుంటే ఈరోజు మీ మనసులో ప్రార్థన చేసుకుని అందరు తల వంచని ప్రార్థన చేద్దాం. ఆయన సిలువలో బలవుతూ ఉంటే ఆయన రక్తం అంతా కారుకుంటా వచ్చి ఆ సిలువ కొయ్యి తడుచుకుంటూ వచ్చి చివరికి కింద బండ మీద పడిపోయింది. ఆ బండ మీద పడింది అంటే అర్థం ఇది భూగ్రహం మొత్తం శాపం పోతుంది, మానవ జాతి మొత్తానికి పట్టిన దరిద్రం పోతుంది. ఇక్కడ మానవ జాతి మొత్తానికి రక్షణ కలుగుతుంది. ఈ రక్షణను ఒప్పుకోగలవా? ఈ ప్రభువును నమ్మగలవా? అందరం ప్రార్థన చేద్దాం. కల్వరి గిరిలో సిలువ భారం నా కోసమే భరించితివా, కల్వరి గిరిలో సిలువపైన నీ రక్తమును అర్పించితివా, కల్వరి గిరిలో సిలువపైన నీ రక్తమును అర్పించితివా. ప్రార్థన చేస్తాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. ఆ చిందించిన రక్తం అది నా కోసం, అది నీ కోసం, అది మనుషులందరి కోసం, అది అందరి కోసం, కొంతమంది కోసం కాదు, అది ఏ ఒక్కరి కోసం కాదు, తన కోసం అసలే కాదు, మన కోసం. ఆ రక్తమే మనకు రక్షణ, పాప క్షమాపణ, మన శిక్ష అంతా ఆయన పొంది మనకు మోక్షం ఇస్తాడు. ఆ ప్రభువు నమ్మితే రెండవ రాకడలో వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతాడు. సో ఈరోజు మీరు ఆలోచన చేసుకొని మంచి మనసు కలిగి ఆ ప్రభువుని మీ హృదయంలోకి చేర్చుకొని మంచి తీర్మానం తీసుకోండి, ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్, మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. ఈ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి, బిడ్డలందరిని దీవించండి ప్రభువా, వచ్చిన వాళ్ళని దీవించండి అయ్యా. యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయాడో, ఎక్కడ చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు ఆ స్పాట్లో బలయ్యాడో ఈరోజు మాకు తెలియపరిచినందుకు నీ స్తోత్రాలు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని ప్రభువా ఈ రక్షణ భాగ్యం పొందుకోవటానికి సహాయం చేయమని మనం చేస్తున్నాం నాయన. ఈ మొదటి రోజు కూడిక ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ రేపటి పరిచర్య కొరకు మమ్మలను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.